గ్రామ పంచాయతీ ఎలక్షన్ కమిషనర్ గా ఎలక్షన్ కౌంటింగ్ అధికారి మనకు సహకరించకపోవడం జరిగింది. మా గ్రామ సెక్రటరీ 100% కాంగ్రెస్ వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వార్డ్ ఎలక్షన్ జరుగుతుంటే ప్రతి ఒక్క మెసేజ్ బీబీ నగర్కు అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరునో ఆమెకు వాళ్ళకి పంపడం జరుగుతుంది. ప్రతి వార్డుకు ప్రతి మెసేజ్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటిమేషన్ 100% ఇంటిమేషన్ ఇస్తుంది ఆమె. ఏ వార్డు ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందో కౌంటింగ్ అప్పుడు. ఈ ఎన్నికల కమిషన్ మన అధికారి వచ్చిందంటే స్టార్టింగ్ నుంచి మాకు సహకరించకపోవడం జరిగింది. కౌంటింగ్ స్టార్ట్ చేయడం 2 గంటలకు స్టార్ట్ చేయాలా, 3:30కి స్టార్ట్, ½ ఆగండి, గంట ఆగండి, 3:30 వరకు స్టార్ట్ చేయలేదు. ఒకటి మేము లోపలికి వెళ్తుంటే మా ఏజెంట్ సర్పంచ్ అభ్యర్థికి ఉన్న ఏజెంట్ని లోపలికి పంపించలేదు. వార్డు సభ్యునికి వచ్చిన ఏజెంటే లోపలికి రావడం జరిగింది. ఆ లాస్ట్ అవర్స్లో లాస్ట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత సర్పంచ్కి అభ్యర్థి ఏజెంట్ని తీసుకురావడం జరిగింది. దానికి తోడు కౌంటింగ్ జరుగుతున్న టైంలో అంతా జరిగినప్పుడు ఎన్నికల అధికారి ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని మేము అడుగుతుంటే ఏదానికి గవర్నమెంట్ ఫేవర్గా చేస్తుండే తప్ప మాకు 1% ఫేవర్గా చూపించాలి. అక్కడ క్లారిటీ ఇవ్వండి సార్ అంటే మాకు లేట్ అవుతుంది అంటాడు. ఎవరి గురించి వచ్చినాము లేట్ గానికి? ఇంకా గంట మేము కూర్చోనికున్నాము, ఇంకా 2 గంటలు మేము ఉండనికున్నాము. నువ్వు చేయాలిగా నీ డ్యూటీ. క్లారిటీ అంటే హాఫ్ అన్ వరకు ఆయనకు 10 నిమిషాలు టైం తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. 11 ఓట్లతో మనం గెలిచినామని చెప్పేసి కౌంటింగ్ జరుగుతుంటే తర్వాత కౌంటింగ్ పేపర్ జరిగిన తర్వాత 5 పేపర్లు తీసి ఇక్కడ 6 పేపర్లు ముంగట పెట్టడం, 4 గంటలు వేయడం, 1 ఇండ్లు వేయడం. అది సార్ ఇవి ఎక్కడే అని చెప్పి దానికి ఒక 1 అవర్ ఆర్గ్యుమెంట్ చేసినాక కూడా ఇది సార్ మళ్ళీ రీకౌంట్ 3 ఓట్లు అదే మా ఓటు అయితేనేమో తీసి పక్క పెడుతున్నాడు. 3 ఓట్లు అందులో ఉన్నాయి. ఇప్పటికి కూడా కోర్టుకు వెళ్తున్నాం. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము స్టేట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నాము. ఏ విధంగా దేనికైనా కూడా మేము ముందుకు వెళ్ళి దీని మీద చర్య తీసుకోవాలని చూస్తున్నాము. అట్లా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ 3 ఓట్లు కూడా ఒక రింగు ఒక పేపరు స్వాస్తి కొట్టిన తర్వాత కింద ఇంకుతోటి ఉన్నదాన్ని రిజెక్ట్ చేయాలి కదా. ఆ రిజెక్ట్ చేయాలి. 3 ఓట్లు రిజెక్ట్ కావాలి అతని. మా ఉన్నదాన్నేమో తీసి పక్కన పెడుతున్నాడు. అక్కడ కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నదాన్నేమో ఓకే చేస్తున్నాడు. దాని గురించి 1 అవర్ ఆర్గ్యుమెంట్ చేసిన ఆయన ఏది అనుకున్నాడో అదే చేసి ఇక్కడ పోయి అక్కడ ధృవీకరపత్రం సర్పంచ్ క్యాండిడేట్ కాంగ్రెస్ అని చెప్పి పోయింది. కాబట్టి దీని మీద మాకు న్యాయం జరగాలని చెప్పి కలెక్టర్ గారు కానీ మేము ఎక్కడైనా ముందుకెళ్ళి కోర్టుకు వెళ్ళడానికి కానీ సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటి మనకు చూపించింది కౌంటింగ్ 707, వాళ్ళకు చూపించింది 710 టోటల్ ఓట్లు. అందులో ఈ 4 ఓట్లు 6 ఓట్లు అయితే ఏదైతే ఎన్నికల అధికారి కౌంటింగ్ అయిపోయి ప్యాక్ చేసిన తర్వాత 25 మళ్ళీ ఇవి తీసుకొని 4 ఆయనకేసి ఒకటి మనకేయడం చూపించిండు. దాని గురించి మేము అడుగుతుంటే ఆయన చేయడం ఏంటంటే ఈ 1431 ఓటింగ్ ఏదైందో మీద బ్యాలెన్స్ పేపర్స్ ఉంటాయి, అవి చూపించాలి మాకు. అవి చూపించమని చెప్తే ఆయన చూపించలే మనకు. 1531 బ్యాలెట్ పేపర్ వస్తాయి కదా మనకు. ఓటు ఒక బ్యాలెట్ పేపర్ జరిగింది 1431. 1431 ఇంకా 101 బ్యాలెట్ పేపర్ ఎంటీ పేపర్ మనకు ఉండాలి. ఆ ఎంటీ పేపర్ మనకు చూపించలే. మనం 10 సార్లు అడిగినా కూడా ఆ ఎంటీ పేపర్ చూపించలే. అది కాదంటాడు. వీడియో మొత్తం కంప్లీట్గా చూపించంటే వీడియో తీసింది అది చూపించలే మనకు. ఈ 2 మనకు 101 ఓటు బ్యాలెట్ పేపర్ మనకు చూపించుంటే నువ్వు 4 ఓట్లు వేసినావా 6-10 దాంట్లో కలిపినావని మాకు క్లియర్ అయిపోయేది అప్పుడే. దాని గురించి మేము కోర్టుకైనా వెళ్తాము, కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్తాము. మీ మీడియా కూడా మా ముందుకు వచ్చింది కాబట్టి మీ ముందుకు మేము వచ్చినాం కాబట్టి మాకు న్యాయం జరగాలని. మీరు ఓట్లు అనేది మనకు చూపిస్తున్నాడు 710, అక్కడ చూపించి అతను గెలిచినట్టు చూపిస్తున్నాడు. మనకు పడ్డాయే 711 మనకు పడ్డది. మనమే 11 ఓట్లతో ఉన్నామని చెప్పేసి ఫస్ట్ మనకు 4 ఓట్లతో నిర్ణయిస్తున్నాం అనేది మనది ఫస్ట్. అతని తర్వాత చేయడం మనం చెప్పిన తీసేయకపోవడం మనకు 13 ఓట్లు వాల్యూ లేదని పక్క పెట్టి ఆ 13 ఓట్లు మళ్ళీ రిజెక్ట్ చేయాల్సిన ఓట్లు కూడా కలిపాడు. ఆ విధంగా తీసుకొని 3 ఓట్లు గెలిచామని చెప్పాడు. మనం గెలవడం 711 ఆయన చూపించింది. నేను మీకు చెప్పాను 707 మాకని చూపించిండు, 710 అని ఆయన చూపించిండు. మాకు పడ్డది మాకే 711 ఓట్లు, అతనికి 707. 4 ఓట్లు గెలిచినాం అనేది ఫస్ట్. ఈ 13 తీసేయకపోతే 11 ఓట్లతో మనం గెలిచాం. అందు గురించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి కలెక్టర్ గారికి కానీ మేము చేయవలసింది కోర్టుకు కానీ వెళ్ళడం జరుగుతుంది. మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. రాఘవాపురం అనేటువంటి కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి అధికార దుర్వినియోగం వలన మా యొక్క బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి శంకర్ గౌడ్ గారు గెలిచినాక కూడా అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్ ఆఫీసరు మా ఓట్లని తీసి వేరే వాళ్ళ దాంట్లో వేసి ఇట్లా 2-3 సార్లు లెక్కబెట్టి మొదలు మమ్మల్ని గెలిచినట్టుగా ప్రకటించి మళ్ళీ రెండోసారి వాళ్ళు రికౌంటింగ్ కోరంగానే రికౌంటింగ్ చేసి మళ్ళీ ఒకసారి 4 ఓట్ల మెజార్టీ అని టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిందని చెప్పి మళ్ళీ 3వ సారి 3 ఓట్లతోటి
కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండని ఆ యొక్క సిద్ధోవని శ్రీకాంత్ గౌడ్ని ప్రకటించడం జరిగింది. ఇది మరి చాలా అన్యాయము. ఆ యొక్క ప్రభుత్వం యొక్క పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకే సహకరించింది, గ్రామ సెక్రటరీ వాళ్ళకే సహకరించారు. మరి ప్రభుత్వ యంత్రాంగము వచ్చినటువంటి ఆఫీసర్లు అందరూ కుమ్ముక్కయ్యి మా అభ్యర్థిని గెలిచినటువంటి అభ్యర్థిని మరి ఓడినట్టుగా మరి 3 ఓట్ల మెజార్టీతో ప్రకటించి మరి ఇలాంటి అన్యాయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వము మరి ఇది ఎంతవరకు న్యాయమో మరి మేము ఈ పత్రిక ఈ యొక్క ప్రెస్ ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి కానీ మరి ఆర్డీఓ గారి కానీ మండల ఎండిఓ గారి కానీ తెలియజేస్తున్నాము. మరి ఎందుకు తెలియజేస్తున్నామంటే మాకు జరిగిన అన్యాయాన్ని మీరు సరిచేసి మళ్ళీ మా అభ్యర్థికి న్యాయం చేస్తారని నేను ఈ పత్రికా ముఖం ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి అక్రమాలని మరి ఇలాంటి పద్ధతిని చేస్తేందుకు మరి వాళ్ళకు ఎమ్మెల్యే గారు కూడా సహకరించారు. ఆ ఎమ్మెల్యే గారి యొక్క బలంతోటే మా యొక్క అభ్యర్థిని మరి ఓడిపోవడానికి కారణమైంది. కాబట్టి మీ పత్రిక ద్వారా ఆ ప్రభుత్వానికి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి మీరు సరిచేయాలని ఈ పత్రికా విలేకరులకు మీ ప్రెస్ వాళ్ళకు అందరికీ తెలియజేస్తున్నాము. నా పేరు లహరి, మాది రాఘవాపురం. మా ఊర్లో ఎలక్షన్స్ నిన్న జరిగినాయండి. దాంట్లో మాకు చాలా అన్యాయం జరిగింది. ఎందుకు జరిగింది అనంటే మేము చాలా కష్టపడి 15 రోజులు చాలా కష్టపడి చేసిన ఊర్లో ప్రచారం. దానివల్ల మాకు మంచి మార్పు వచ్చి కాంగ్రెస్ వాళ్లకు ఎటువంటి ఓట్లు పడలేదు. చాలా వరకు ఆడవాళ్ళ ఓట్లన్నీ మాకే పడడం జరిగింది. మాకు ఆల్రెడీ మాకు తెలుసు, మేమే టీఆర్ఎస్ఏ గెలుస్తుందని మాకు తెలుసు. ఆ సమాచారం సెక్రటరీ ద్వారా వేరే వాళ్ళకు వెళ్ళింది, అది కాంగ్రెస్ అభ్యర్థులకు వెళ్ళింది. ఆమె పదే ఫోన్లు మాట్లాడడం, ఎలక్షన్స్ కౌంటింగ్ అవుతుంటే బయట ఉండి ఆమె ఫోన్ ప్రతిసారి 10 మినిట్స్ కి వేరే వాళ్ళ కాంటాక్ట్ చేసి ఇది రీడింగ్ ఉంది, ఇది ఇట్లా జరుగుతుంది అని సమాచారం వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. అక్కడ ఇన్న వాళ్ళు కూడా ఉన్నారు. మాకు కూడా ఆమె మీద అనుమానం ఉంది. ఆమె కాల్ లిస్టు, ఆమె డాటా అంతా మాకు ఒకసారి కావాలి. ఆమె వెంబడే సస్పెండ్ చేయాలని మేము కోరుచున్నాం. అట్లాగే ఇంకోటి ఏం జరిగింది అని అంటే మాకు రీఎలక్షన్స్ పెట్టాలని మేము కోరుచున్నాం. మా ఊరు చాలా అన్యాయం జరిగింది. దొంగతనంగా వేసిర్రు ఓట్లు. అందులో చేసింది, మోసం చేసింది ఎవరంటే సెక్రటరీ. మెయిన్ ఆమె చేసింది. లంచ్కి వెళ్తే 2 గంటల టైం ఉంటుందా? లంచ్కు 2 గంటలు తింటారా? 2 గంటల టైం తీసుకొని అందరిని బయటికి పంపించేసి ఆమె ఏం చేసింది? అందులో దొంగతనంగా ఓట్లు కాంగ్రెస్కి వేసింది. అలా తరపున చేసేసింది ఓట్లు. మళ్ళీ రెండోటి ఏం చేసింది? మళ్ళీ పోలీసు వాళ్ళను వాళ్ళు పిలిపించారు. మేము ఏం చేసినామని పోలీసు వాళ్ళని పిలిపియాలి? వాళ్ళు ఏంది మిలిటరీ పోలీసు వాళ్ళను అలా పిలిపిస్తాం. రాత్రి 8 గంటల దాకా పోలింగ్ లెక్క పెడతారా? ఏమన్నా ఉందా? అది లేదు. 8 గంటల దాకా పోలింగ్ లెక్క ఉంటుందా? ఉండేది 4 గంటల వరకు, 4:30 వరకు క్లోజ్ అయిపోతుంది. అట్లాంటిది 8 గంటలు 8:30 దాకా ఓట్లు లెక్కింపు పెడతారు. మళ్ళీ మాకు ఎక్కువ వచ్చినాయని చెప్తారు. మళ్ళీ ఎంకసరికి లాస్ట్కి వస్తే మీకే తక్కువ వచ్చినాయని చెప్తారు. ఇది ఎవరిది తప్పు? ఆమెది, సెక్రటరీ తప్పు. చేసిందంతా ఆమెనే చేసింది. మేము ఆమెకు చాలా ఇది ఇవ్వాలి, ఆమెకు క్లాస్ వీకాలి. ఆమెది కలెక్టర్ తానికి పోతాము, ఏడికైనా సిద్ధమే ఉన్నాం. మాకు చాలా అన్యాయం జరిగింది. ఇది